ఈ వైల్డ్ యానిమల్స్ ని మనం ఎంత ప్రేమగా పెంచినా కూడా ఏదో ఒక రోజు వీటి వల్ల ప్రమాదం ఉంటుంది అని మనకు తెలుసు. కానీ ఒకేసారి అలాంటి వైల్డ్ యానిమల్స్ మనుషుల మధ్యలోకి వచ్చేస్తే అక్కడ జరిగే విధ్వంసం ఎంత దారుణంగా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్మీస్ పైథాన్ ఇన్ ఫ్లోరిడా. ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్ వెట్లాండ్స్ ఇప్పుడు ఒక పెద్ద సమస్యతో పోరాడుతుంది. అది ఈ అతిపెద్ద బర్మీస్ పైథాన్ అనే పాముల వల్ల. ఈ సమస్య ఎంత భయంకరంగా తయారైందంటే ఈ ఫ్లోరిడాలో ప్రతి సంవత్సరం 10 రోజుల వరకు ఈ బర్మీస్ పైథాన్ పాములను పట్టుకునే ఒక పోటీ కూడా జరుగుతుంది. అది జూలై 11 నుంచి జూలై 20 వరకు. అంతేకాదు ఎవరైతే ఎక్కువ పాముల్ని పట్టుకుంటారో వాళ్ళకి $10,000 ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 9 లక్షల రూపాయలు. 2025లో ఈ పోటీలో ఏకంగా 900 మంది పాల్గొనగా ఫ్లోరిడాకి చెందిన టైలర్ స్టాన్బెర్రీ అనే ఈమె ఈ బర్మీస్ పైథాన్ పాముల్ని ఈ 10 రోజుల్లో ఏకంగా 60 పాముల వరకు పట్టుకుని ఆ $10,000 ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. అయితే ఇలా పట్టుకున్న ఈ పైథాన్ పాముల్ని ఏం చేస్తారంటే చంపేస్తారు. కొన్నింటిని ల్యాబ్స్ కి పంపటం, మరికొన్నింటిని స్కిన్ అండ్ మీట్ కోసం ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పాముల్ని ఎందుకు చంపుతున్నారంటే నిజానికి ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన అతి పెద్ద పాములు. కానీ 1980లో కొంతమంది అమెరికా స్నేక్ లవర్స్ ఈ బర్మీస్ పైథాన్ పాములు పెంచుకోవటానికి ఇలా అమెరికాకి తీసుకొచ్చారు. కానీ వీటి ఓనర్స్ వీటిని కంట్రోల్ చేయలేక చివరికి ఆ పాముల్ని ఇలా ఈ అడవుల్లో వదిలేయటంతో, అలానే 1992లో హరికేన్ ఆండ్రూ అనే తుఫాన్ వీటి బ్రీడింగ్ ఫెసిలిటీస్ ని నాశనం చేయటంతో కొన్ని వందల సంఖ్యలో పాములన్నీ బయటకు వచ్చేసాయి. ఈ ఫీమేల్ పైథాన్ ఒకేసారి 50 నుంచి 100 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. అలా ఈ పాములు వీటి సంఖ్యని అమాంతంగా పెంచుకుంటూ సైంటిస్టులు కూడా ఈ ఫ్లోరిడాలో సుమారు 3 లక్షలకు పైగా ఈ బర్మీస్ పైథాన్ పాములు బ్రతుకుతున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పాములు ఈ ఎవర్గ్లేడ్స్ ఉండే మొసళ్ళని, జింకల్ని, మ్యామల్స్ ని చంపేస్తూ అక్కడ ఉండే ఎకోసిస్టమ్ ను కూడా పూర్తిగా నాశనం చేసేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా పైథాన్ హంటింగ్ కాంపిటీషన్స్ పెట్టి కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతుంది. సరదాగా పెట్ స్నేక్ లా పెంచుకుందాం అని తెచ్చిన ఈ పాములు చివరికి అమెరికాస్ బిగ్గెస్ట్ ఇన్వేసివ్ స్పీసెస్ డిజాస్టర్ గా మారిపోయాయి. సూపర్ పిగ్ ఇన్ యుఎస్. అమెరికాలో ఈ సూపర్ పిగ్స్ అనే స్టోరీ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఇవి సాధారణ పిగ్ కాదు, వైల్డ్ బోర్స్ మరియు డొమెస్టిక్ పిగ్ క్రాస్ అవటం వల్ల వచ్చిన డేంజరస్ హైబ్రిడ్. మొదట వీటిని 1980లో కెనడాలోని ఫర్ అండ్ మీట్ ఫార్మింగ్ కోసమని తీసుకొచ్చారు. కానీ కొన్ని పందులు ఈ ఫార్మ్స్ నుంచి తప్పించుకుని ఈ అడవిల్లోకి వెళ్లి బ్రతకటం మొదలు పెట్టాయి. అక్కడి నుంచి ఇవి సౌత్ డైరెక్షన్ లోకి వెళ్తూ అలా ఈ యుఎస్ లోకి అడుగు పెట్టేశాయి. అంతే, ఇవి ఎప్పుడైతే ఈ యుఎస్ లోకి అడుగు పెట్టాయో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న రైతులు చాలా దారుణంగా నష్టాలు పాలైపోతున్నారు. వాళ్ళు పండిస్తున్న పంటల్ని ఈ పందులు నాశనం చేసేస్తూ వాళ్ళకి భారీ నష్టాల్ని అందిస్తున్నాయి. వీటి గుంపు ఒక్కసారి అటాక్ చేసిందంటే ఆ పంట పూర్తిగా నాశనం అయిపోవాల్సిందే. అయితే వీటిని సూపర్ పిగ్స్ అని ఎందుకు పిలుస్తారంటే ఇవి హైలీ ఇంటెలిజెంట్, ఇంకా ట్రాప్స్ ని కూడా ఈజీగా అవాయిడ్ చేస్తాయి. అందుకే ఈ హంటర్స్ ఈ పందుల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేని ట్రాప్స్ ని తయారు చేస్తూ వీటిని బంధించగలుగుతున్నారు. ఇంకా ఇవి ఇలాంటి కఠినమైన స్నోలీ వింటర్స్ లో కూడా ఈజీగా బ్రతకగలుగుతాయి. ఈ పందులు రైతులు పండించే పంటల్ని, పక్షుల్ని, రెప్టైల్స్ ని, ఇంకా స్మాల్ మ్యామల్స్ ని ఇలా అన్నింటినీ తినేస్తుంటాయి. ఒక ఫీమేల్ సూపర్ పిగ్ సంవత్సరానికి సుమారు 30 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. అలానే ఇది పుట్టించే పిల్లలు కూడా కేవలం 6 నెలల్లోనే అవి కూడా పిల్లల్ని పెట్టే స్టేజ్ కి వచ్చేస్తుంటాయి. అలా వీటి సంఖ్య అనేది వేలల్లో, లక్షల్లో అమాంతంగా పెరిగిపోయాయి. అందుకే ఈ ఫార్మర్స్ ఈ పందులు చేసే నష్టానికి భారీగా నష్టపోతున్నారు. ఇంకా వీటి వల్ల డేంజరస్ డిసీజెస్ కూడా ఈ పశువులు మరియు మనుషులకు కూడా వ్యాపించేస్తున్నాయి. ఈ పందులు చాలా అగ్రెసివ్ గా ఉండటం వల్ల ఈ మనుషులపై కూడా దాడులు చేసేస్తుంటాయి. ఇప్పుడు ఈ అమెరికాలో ఈ పందులు అనేవి సుమారు 60 లక్షలకు పైగా ఉండటం వల్ల ఈ రైతులు చాలా భయపడిపోతున్నారు. రకూన్స్ ఇన్ జర్మనీ. ఈ జర్మనీలో రకూన్స్ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇవి అసలు నార్త్ అమెరికాకి చెందిన మ్యామల్స్. కానీ 1934లో ఫర్ ఫార్మింగ్ మరియు హంటింగ్ కోసం ఈ జర్మనీకి తీసుకొచ్చారు. ఇవి ఫ్రీగా బ్రతుకుతాయని ఇలా నేచర్ లో వదిలేయక కొంతకాలానికి ఈ వరల్డ్ వార్ 2 జరగటంతో ఈ రకూన్స్ మొత్తం ఈ ఫార్మ్స్ నుంచి తప్పించుకొని అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఈ జర్మనీ క్లైమేట్ వీటికి పర్ఫెక్ట్ గా ఉండటంతో వీటి పాపులేషన్ కూడా అంతే స్పీడ్ గా పెరిగిపోయాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట్లనే వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి. అలా ఇవి మనుషులుండే ఇళ్లలోకి వచ్చేసి వీళ్ళని ఇబ్బందులు పెట్టేస్తుంటాయి.
ఒక్కోసారి వీటిని వెళ్ళగొడుతుంటే ఇంకా అవి మనుషులపైనే ఎదురుదాడులు కూడా చేసేస్తుంటాయి. వీటి కళ్ళ దగ్గర బ్లాక్ కలర్ లో ఒక మాస్క్ లాగా ఉండటంతో వీటిని మాస్క్డ్ థీవ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రకూన్స్ వల్ల రైతులు అలానే మనుషులు కూడా ఇబ్బందులు పడుతూ ఇంకా వీటి వల్ల ర్యాబీస్ వంటి డిసీజ్ కూడా పెరిగిపోతున్నాయి. ఇవి పెట్టే ఇబ్బందులు చాలా చిరాకు తెప్పుతున్నా కూడా కొంతమంది మనుషులు ఈ రకూన్స్ ని ఒక పెట్ మ్యామల్ గా కూడా పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. కొంతమందికి ఇవి క్యూట్ గా కనిపిస్తే మరి కొంతమందికి మాత్రం చాలా చిరాకు తెప్పించే మ్యామల్స్ గా కనిపిస్తున్నాయి. వీటి సంఖ్య లక్షల్లో ఉండటంతో ఈ రకూన్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా మారిపోయింది. ఒకప్పుడు అమెరికా ఫారెస్ట్ లో ఉన్న ఈ మ్యామల్స్ ఇప్పుడు జర్మనీ సిటీస్ లో కూడా వచ్చేసి అర్బన్ వైల్డ్ లైఫ్ లో భాగమైపోయాయి. ర్యాబిట్స్ ఇన్ ఆస్ట్రేలియా 1859లో ఆస్ట్రేలియాలో జరిగిన ర్యాబిట్స్ దండయాత్ర చరిత్రలోనే ఒక పెద్ద డిజాస్టర్ గా చెప్పబడుతుంది. విక్టోరియా స్టేట్ లోని థామస్ ఆస్టిన్ అనే ఇంగ్లీష్ వ్యక్తి వేట కోసం ఇంగ్లాండ్ నుంచి 24 ర్యాబిట్స్ ని తీసుకొచ్చి ఈ నేచర్ లో వదిలేశాడు. ఆస్ట్రేలియాలో ఈ కుందేళ్లను చంపి తినే శత్రువులు లేక ఇంకా అక్కడ గ్రీన్లాండ్స్ ఎక్కువగా ఉండటంతో వాటి సంఖ్యని అమాంతంగా పెంచేసుకున్నాయి. కేవలం ఒక్క ర్యాబిట్ సంవత్సరానికి 80 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. అంటే ఇది ప్రతి 30 రోజులకి ప్రెగ్నెంట్ అవుతూనే ఉంటుంది. ఇవి పెట్టిన పిల్లలు కూడా జస్ట్ 3 నెలల్లోనే అవి కూడా పిల్లలు పెట్టే స్టేజ్ కి వచ్చేస్తుంటాయి. అందుకే ఇవి కొన్ని నెలల్లోనే వాటి సంఖ్యని లక్షల్లో పెంచేసుకుంటాయి. 1900 నాటికి ఈ ఆస్ట్రేలియా భయంకరమైన ఘోరాన్ని చూసింది. అంటే ఈ కుందేళ్లు ఏకంగా 200 కోట్ల సంఖ్యలో ఇక్కడ పెరిగిపోయాయి. వీటి వల్ల రైతులు పంటలు నాశనం అయిపోవటం, పశువులకి తినటానికి గడ్డి లేకపోవటం, ఇంకొన్ని జీవులు తినటానికి ఫుడ్ లేక వాటి జాతి కూడా అంతరించిపోయింది. ఇలా చాలా సమస్యల్ని ఈ ఆస్ట్రేలియా ఎదుర్కొంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ పెద్ద ఫెన్సింగ్స్ ని కట్టించి ఇంకా విషపూరితమైన ఆహారాన్ని కూడా ఈ కుందేళ్లకు పెట్టి కొన్ని కుందేళ్ల వరకు చంపగలిగారు. కానీ ఇవన్నీ షార్ట్ టైమ్ సొల్యూషన్ మాత్రమే అయ్యాయి. చివరికి 1950లో సైంటిస్టులు స్పెషల్ గా మైక్సోమా అనే వైరస్ ని ఈ ర్యాబిట్స్ కి ఇంజెక్ట్ చేసి ఈ కుందేళ్ల మధ్యలోకి వదిలారు. అంతే, ఈ వైరస్ వల్ల 90% వరకు ఈ ర్యాబిట్స్ మొత్తం చనిపోయాయి. కానీ కొన్ని సంవత్సరాల్లోనే మిగిలిన ర్యాబిట్స్ లో ఈ వైరస్ కి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి వాటి సంఖ్య మళ్ళీ అమాంతంగా పెరిగే పరిస్థితి మొదటకొచ్చేసింది. ఈ ఆస్ట్రేలియా సైంటిస్టులు మళ్ళీ 1990లో క్యాల్సీ వైరస్ అనే ఇంకో వైరస్ ని ఉపయోగించారు. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఈ వైరస్ వల్ల ఆ ర్యాబిట్స్ కి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి వాటి సంఖ్యని చాలా స్పీడ్ గా తగ్గించేసింది. కానీ మళ్ళీ కొన్ని ర్యాబిట్స్ కి రెసిస్టెన్స్ డెవలప్ అవడంతో పాపులేషన్ తగ్గినా కూడా పూర్తిగా ఆగలేదు. అలా ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ర్యాబిట్స్ ని పూర్తిగా నాశనం చేయలేకపోయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆస్ట్రేలియా ఎకానమీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో నష్టాలు వచ్చేసాయి. కేవలం 24 ర్యాబిట్స్ వదిలిన చిన్న నిర్ణయం చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద ఎకాలజికల్ డిజాస్టర్ గా మార్చేసింది. మంకీ మెహమ్ ఇన్ థాయిలాండ్ లోని లోప్బూరి అనే సిటీ ప్రస్తుతం ప్రపంచంలోనే వింతగా మారిన నగరాల్లో ఒకటి. ఇక్కడ వేల సంఖ్యలో ఈ కోతులు ఈ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ ఈ ప్రజలకు చాలా పెద్ద తలనొప్పిగా మారాయి. మొదట వీటిని ఒక పవిత్ర జంతువులుగా చూశారు. టూరిస్టులు, లోకల్లో ఉండే ప్రజలు కూడా వీటికి ఫుడ్ ని పెడుతుండేవాళ్ళు. దీనివల్ల ఈ మంకీస్ కి మనుషులంటే భయం పోయి ఈ మనుషులపైనే దాడి చేయటం మొదలు పెట్టేశాయి. కోవిడ్ సమయంలో అయితే ఈ టూరిజం ఆగిపోవటంతో వీటికి ఆహారం దొరక్క ఈ కోతులన్నీ పెద్ద పెద్ద గ్యాంగ్స్ లా ఏర్పడి ఈ సిటీల్లోకి వచ్చేసి కల్లోలం చేయటం మొదలు పెట్టేశాయి. షాప్స్ లోకి వెళ్లి ఫుడ్ ని దొంగలించడం, కార్స్ పైకి ఎక్కి డ్యామేజ్ చేయటం, ఇళ్లలోకి వెళ్లి వస్తువులు లాక్కోవటం, ఇలా ఇక్కడ ప్రజలకి నరకాన్ని చూపించాయి. కొన్నిసార్లు 100 కోతులు రోడ్లపై గ్యాంగ్ వార్లా పోరాడుతూ కూడా కనిపించేవి. లోకల్స్ కి ఇది ఒక నైట్ మేర్ లా మారింది. బయటికి వెళితే ఎటు నుంచి ఏ కోతి దాడి చేసిద్దో అనేలా ఇక్కడ ప్రజలు భయపడుతూ బ్రతకవలసిన పరిస్థితిని ఈ కోతులు క్రియేట్ చేసేసాయి. గవర్నమెంట్ ట్రాప్స్ ని పెట్టి కొన్ని మంకీస్ ని పట్టుకుని స్టెరిలైజ్ చేసింది. కానీ కొన్ని వేల సంఖ్యలో ఈ కోతులు ఉండటంతో వాటిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ లోప్బూరి సిటీని మంకీ సిటీగా పిలిచే స్టేజ్ కి ఈ కోతులు తెచ్చేశాయి. బ్రెజిల్స్ బ్యాటిల్ విత్ ద గోల్డెన్ మస్సెల్. బ్రెజిల్ ప్రస్తుతం ఒక పెద్ద ఎకాలజికల్ ఫైట్ లో ఉంది. అదే ఈ బ్యాటిల్ విత్ ద గోల్డెన్ మస్సెల్. అసలు ఇవి చైనాలోని యాంగ్స్ రివర్ కి చెందిన చిన్న ఫ్రెష్ వాటర్ మొలస్. కానీ 1990లో ఏషియా నుంచి వచ్చిన కార్గో షిప్స్ బ్యాలెస్ట్ వాటర్ ద్వారా ఈ బ్రెజిల్లోకి వచ్చేసాయి. మొదట పరానా రివర్ లో కనిపించి అక్కడ నుంచి రివర్స్, లేక్ ఇంకా హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ వరకు కూడా స్ప్రెడ్ అయిపోయాయి. ఇవి చాలా ఫాస్ట్ గా రీప్రొడ్యూస్ అవుతుంటాయి. ఒక ఫీమేల్ మస్సెల్ సంవత్సరం
సంవత్సరానికి లక్షల్లో ఎగ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్డ్ సర్ఫేస్ కి అంటుకుని పైప్ లైన్స్, బోర్డ్స్, డ్యామ్స్ ఇవన్నీ మూసిపోయేలా చేసేస్తాయి. దీనివల్ల బ్రెజిల్ కి క్రూషియల్ అయిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో నీటి ప్రవాహం బ్లాక్ అయిపోతూ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ కూడా నాశనం అయ్యేలా ఇవి చేసేస్తున్నాయి. బయోడైవర్సిటీకి కూడా పెద్ద డ్యామేజ్ జరిగిపోతుంది. వీటి వల్ల స్థానిక ఫిష్ మరియు అక్వాటిక్ యానిమల్స్ కి ఆక్సిజన్ అండ్ ఫుడ్ కూడా తగ్గిపోయి ఇవి చేసే దాడుల వల్ల వీటిని క్లీన్ చేయడానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. బ్రెజిల్ గవర్నమెంట్ ఫిజికల్ క్లీనింగ్, కెమికల్స్, బయోలాజికల్ కంట్రోల్ మెథడ్స్ ప్రయోగిస్తున్నా వీటిని పూర్తిగా రిమూవ్ చేయలేకపోతున్నారు. ఒక చిన్న గోల్డెన్ మసెల్ ఇప్పుడు ఈ బ్రెజిల్ కి లాంగ్ టర్మ్ ఎకోలాజికల్ అండ్ ఎకనామిక్ నైట్ మేర్ గా మారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.